మొత్తం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం శశిభుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపతి శాంతయే. భక్తులారా, ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే భద్రాచలం రాములు వారు ఏ విధంగా జన్మించారు, అసలు ఆ జన్మరాశి ఏంటి, అక్కడ ఆ మహాత్ముని పుట్టవలసిన కారణం ఏంటి అనేది మనం చెప్పుకుందాం. ఇది మా గురువుగారు చెప్పిన విషయం కాబట్టి అందరూ శ్రద్ధగా ఆలకించి మన భక్తులందరికీ మళ్ళీ తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. ఒకానొక టైం అప్పుడు శ్రీరాముడు సీతాదేవి వనవాసం వెళ్ళేటప్పుడు కైకేయి మాట ప్రకారంగా 14 సంవత్సరాలలోని అజ్ఞాత వనవాసం వెళ్ళేటప్పుడు పంచవటి దగ్గరికి వచ్చారు. ఈ పంచవటి అంతా కూడా, ఈ అడవి అంతా కూడా తిరిగి, భద్రాచలం అడవంతా కూడా తిరిగి 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 ఒక బండ మీద సీతారాములు ఇద్దరు కూడా నిద్రించారు. ఈ సీతారాములు ఇద్దరు నిద్రిస్తే ఆ బండ నా జన్మ చరితార్థం అయ్యింది, స్వయంగా లక్ష్మీనారాయణలే సీతారాములుగా వచ్చి నా యొక్క బండ మీద నిద్రించారు, అందుచేత స్వయంగా వాళ్ళే నా మీద వెళ్ళాలి, వెలిసి ఉండాలి అని చెప్పి ఆ బండ మనసులో సంకల్పించుకుంది. సంకల్పించుకున్న తర్వాత క్రమేపంగా వరదలు వాళ్ళకి ఎలాగ శిథిలం అయిపోయి వాళ్ళ నాలుగు ఇది భరతుడిగా జన్మించింది. ఒక ఋషికుమారుడిగా భరతుడిగా జన్మించి ఆ భరతుడిగా చేసిన పూర్వజన్మలో పుణ్యం వల్ల ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని ఎంతో ఘోర తపస్సు చేశాడు. ఈ ఘోర తపస్సు చేసేటప్పటికి శ్రీరామచంద్రమూర్తి గురించి నారాయణ, అలాగే ఈ తపస్సు చేసేటప్పటికి మహావిష్ణు శంకుచక్ర రివర్స్లోని పట్టుకొని 4 చేతులతోనే భుజించి ఆయన దగ్గరికి వచ్చాడు. మహాప్రభో, నేను రాముడు నాకు దర్శన భాగ్యం ఇచ్చి సీతారాములుగా ఇక్కడ వెళ్ళాలి స్వామి అని కోరుకున్నాడు. అందువల్ల భద్రాచలంలోని శ్రీరామచంద్రమూర్తి శంకుచక్రాలు 4, మన ఇండియా మొత్తం మీద ఎక్కడా కూడా స్వయంభూవం లేదు. భద్రాచలంలోనే స్వయంభూగా వెలిసిన దేవాలయం భద్రాచలం. ఈ భద్రాచలంలోని అయోధ్య ఉత్తరాదికి అయితే మన దక్షిణాదికి అందరికీ కూడా భద్రాచలమే మనకు అయోధ్యతో సమానమైన క్షేత్రం. ఈ క్షేత్రం ద్వారా ఒక గొప్పతనం ఏంటంటే భద్రాచలంలోని ఎక్కడా కూడా శ్రీరామచంద్రమూర్తి 2 చేతులతోనే మీకు కనిపిస్తాడు. ఈ యొక్క రాములు వారు కానీ భద్రాచలంలో 4 చేతులతో కనిపిస్తారు. సీతాదేవిని ఒళ్ళోని తొడపైన కూర్చోబెట్టుకొని శంకుచక్రాలు రివర్స్లో పెట్టుకుంటాడు. ఏంటంటే కుడి చేతిలో చక్రం ఉండవలసింది, కుడి చేతిలో శంఖం ఉంటుంది, ఎడం చేతిలో చక్రం ఉంటుంది. కాబట్టి భక్తులు భద్రాచలం వెళ్ళిన భక్తులందరూ కూడా ఇది జాగ్రత్తగా స్వామివారిని చూసి ఆ యొక్క దృష్టిని చూసి స్వామివారి కరుణా కటాక్ష కృపకు పొందవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అక్కడ భద్రాచలంలోనే ఆ యొక్క శిఖరం ఉంటుంది. శిఖరం పైన ఏంటుంటుందంటే అది సాక్షాత్తు గంగా భవాని నదిలోంచి ఈ యొక్క పంచవటిలోనే ఈ విధంగా అయ్యేటప్పటికి ఈ శిఖరం గంగలో నుంచి కొట్టుకొచ్చి ఆ యొక్క శిఖరం పెట్టాడు రామదాసు. అది సాక్షాత్తు గంగా భవాని అందించిన శిఖరం అన్నమాట. అది అందుచేత ఎన్నో శిఖరాలు పెట్టాడు కానీ అది కాయలేదు. అయితే భద్రాచలంలో మీరు వెళ్ళేటప్పుడు యువతల పక్క స్వామివారి పాదాలు ఉంటాయి, భద్రుడి తాలూకు పాదాలు. ఆ భద్రుడు తపస్సు చేసిన పర్వతం మాట అది. ఆ పర్వతం మీద తపస్సు చేస్తే అప్పుడు రాముడు సీత ఒక వాలి అంటే ఒక పుట్టలోని స్వామివారి వెలిసి ఒక గిరిజన స్త్రీకి కనిపిస్తే ఆవిడ స్వామివారికి తాటిపండు పెట్టి పూజ చేస్తూ ఆయనకి అలాగ తానేసమా ఆ భక్తరామదాసుని పట్టుకొని ఈ దేవాలయం నిర్మించింది. కానీ ఈ దేవాలయంలో ప్రపంచంలో అంతా కూడా శ్రీరామనవమి, మనం దక్షిణాది అంతా కూడా శ్రీరామనవమి రాముడు పుట్టినరోజు పెళ్లి రోజు ఒకటే రోజు. కానీ రాముడికి పెళ్లి రోజు చేసుకున్న రోజునే మాకు పుట్టినరోజు చేస్తారు ఉత్తరాది వాళ్ళు, దక్షిణాది వాళ్ళు పెళ్లి రోజు చేస్తారు. అందువల్లే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పుట్టినరోజు నాడు పెళ్లి చేయరు. ఎందుకు చేయరంటే ఆనాడు శ్రీరామచంద్రమూర్తి పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకోవడంలో అనేక కష్టాలు అనిపించాడని ఒక భావంతో అందరూ కూడా ఆ పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకోకుండా అది ఒకరోజు పుట్టినరోజు వేరే, పెళ్లి రోజు వేరే, పుట్టినరోజు వేరే వస్తుంటుంది. ఆ విధంగా రామచంద్రమూర్తికి పుట్టినరోజు అయితే మన దక్షిణాది అంతా కూడా స్వామివారి కళ్యాణం చేసుకుంటారు. ఈ దక్షిణాది అంతా కళ్యాణం అతివైభవంగా చేస్తారు. అయితే ఈ కళ్యాణాలన్నింటిలోనే అన్ని కళ్యాణాల్లోని కూడా భద్రాచలం రాములవారి కళ్యాణం చాలా శ్రేష్టమైన కళ్యాణం, చాలా చూడముచ్చటైన కళ్యాణం. ఏంట్రా అంటే ఈ భద్రాచలం రాములవారి కళ్యాణానికి విచిత్రమైనది ఏంటంటే ప్రతి భారతదేశం మొత్తం మీద ఎక్కడా హిందూ ధర్మం ప్రకారంగా శివ కళ్యాణాలు కానీ విష్ణు కళ్యాణాలు కానీ అయినా సరే 2 శతమానాలు వేస్తారు.
కానీ భద్రాచలంలోని కళ్యాణం కానీ చేసేటట్టయితే 3 శతమానాలు వేస్తారు. ఈ 3 శతమానాలు వేయడానికి కారణం ఏంటంటే, 1 దశరథ మహారాజు, 2 జనక మహారాజు, 1 భక్తరామదాసు. ఈ 3 గుర్తులుగా ఆ 3 శతమానాలు వేసి స్వామివారికి అమ్మవారికి ఆ యొక్క పుస్తక కట్టిస్తారు. అందుచేత 3 శతమానాలతోనే అమ్మవారు పుస్తక కడతారు. ఇది ప్రపంచం మన భారతదేశంలోనే ఇటువంటి ఎక్కడా కూడా 3 శతమానాలతోనే కళ్యాణం చేయడం అంటూ జరగదు. ఒక భద్రాచలం రాముల వారికే 3 శతమానాలతో కడతారు. అది ఒక విశేషం. రెండోటి విశేషం ఏంటంటే, స్వామివారికి తలంబ్రాల ఉత్సవాలను చేస్తారు. తలంబ్రాల ఉత్సవాలు అంటే స్వామివారి కళ్యాణానికి 15 రోజుల ముందు 10 రోజుల ముందు ముత్తైదువులందరూ కూడా గోరులతోని ప్రతి శుక్రవారం ప్రతి శనివారం కూడా గోరులతోని ఆ యొక్క తలంబ్రాల బియ్యం వరిసి ఆ యొక్క తలంబ్రాల బియ్యాన్ని భద్రంగా దేవుడి గదిలో ఉంచి అప్పుడు ఆ విధంగా ఆ సంవత్సరం అంతా అయ్యేటప్పటికి ఒక్కొక్క ఇంట్లోని 5 కుంటాలు 10 కుంటాలు బియ్యం తయారవుతాయి. అప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా కొన్ని వందల వస్త్రాలు ఆ తలంబ్రాల ఉత్సవాల కింద స్వామివారు తీసుకొచ్చి సమర్పిస్తారు. ఆ తలంబ్రాల ఉత్సవాల్లోని సెంటు ఈ యొక్క పన్నీరు ఇవన్నీ రకరకాల వసంతాలన్నీ కూడా కలిపి అవన్నీ కూడా కొన్ని బస్తాలకి 100 బస్తాల వరకు ఎత్తి వచ్చిన భక్తులకి అందరికీ కూడా తలంబ్రాల కింద ఆ యొక్క బియ్యం ఇస్తారు. ఇది భద్రాచలం తాలూకు విశిష్ట. ఇంకొకటి ఉంది, ఎక్కడైనా దేవాలయాలన్నింటిలోని కూడా దేవాలయాల్లోని లోపలే కళ్యాణం చేస్తారు తప్ప పైన కళ్యాణం చేయరు. పైన కళ్యాణం చేయడానికి ఇది భద్రాచలం రాముల వారి గొప్పతనం కాబట్టి, భద్రాచలం రాముల వారికి రామదాస్ గురువు తానేసా కాబట్టి తానేసా వారు రామదాస్ గురువు ఫకీర్ దాస్ కాబట్టి ఫకీర్ దాస్ని లోపలికి రానివ్వరు. ఈయన ముస్లిమ్స్ అని చెప్పి ఆయనకి లోపలికి రానివ్వకపోతే అప్పుడు స్వామి మీ గురించి భగవంతుడే వస్తున్నాడని చెప్పి భక్తరామదాసు తమ ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఆ యొక్క పైని మా ఒక మైదానంలోని స్వామివారి కళ్యాణం ఎంతో ఘనంగా చేస్తారన్నమాట. ఆ విధంగా ఈ భద్రాచలంలోని ఇంత విచిత్రమైన అన్నీ కూడా ఉంటాయి. ఇటువంటి పుణ్యక్షేత్రం దర్శించిన వారికి పలికే పదవే పాపిష్టి ఘటమ భద్రాచలం అంటారు. ఏ యాత్ర చేయలేని వాళ్ళు ఒక భద్రాచలం చేస్తే వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని అందరూ కూడా చెప్పుకుంటారు. ఎందువల్లంటే పేదవాడు అన్ని యాత్రలకు వెళ్ళలేడు కాబట్టి. అందుకనే మన సామెత పదవే పాపిష్టి ఘటమ భద్రాచలం అంటారు. మనం ఎన్ని పాపాలు చేసినా భద్రాచలం వెళ్తే ఆ పాపాలన్నీ పోతాయి అనేసి అనే క్షేత్రం ఈ భద్రాచలం. ఈ భద్రుడు ఆనాడు తపస్సు చేసి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తిని తన పర్వతం మీద పెట్టుకున్నాడు కాబట్టి అందుచేత దాన్ని భద్రాచలం అని పిలువబడుతుంది. ఈ విషయం మీరందరూ తెలుసుకొని శ్రీరామనవమి నాడు మీరందరూ కూడా మీ యొక్క కళ్యాణాలు చేసే దగ్గర మీరందరూ కూడా మీ భక్తులకి అందరికీ చెప్పి రాముడి యొక్క ఈ భద్రాచలం రాముడి యొక్క సరపురాణాన్ని ఇంకా అందరికీ తెలియాలని తెలియజేస్తూ కోరుకుంటూ మీ అందరి దగ్గర భక్తులందరి దగ్గర సెలవు తీసుకుంటాను.